ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక మంచి రీల్, ఒక బ్యూటిఫుల్ రీల్ వచ్చేది. చూడంలోనే అరే అమ్మ చూడు అసలు ఎంత బాగుంది, ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో, ఏదో ఒకటి ఇంకా 1 అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామంటే భయం వేస్తుంది నాకు. నిజంగా దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, అప్డేట్ అవ్వండి కానీ మరీ ఇట్లా చంపటాలు ఇట్లా మాత్రం చెయ్యొద్దు. ఏంది అంటే 9 నెలలు మోసి ఆమె కానీ పెయిన్ అనేది ఆమెకు తెలుసు. చాలా చాలా బ్రో. నిజంగా ఒకప్పుడు మగపిల్లగాల్ని కనాలనుకునే వాళ్ళు, ఆడపిల్లలు వద్దు అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆడపిల్లలు కావాలనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగా ఈ వర్షన్లో ఈ 2024 ఈ ఉన్న 1 ఇయర్లో ఆడపిల్లలు నిజం బ్రో ఎంత దిగజారిపోతున్నారంటే, ఎంత దారుణాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు. అసలు నిజం బ్రో, ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో, నమ్మొద్దు బ్రో. ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు. ఏంది ఇట్లాంటివి ముందు ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు బ్రో. అది సో మరి పెళ్లి చేసుకుంటారా ఇలా ఉంటే? ఎవరు మేము మీకు ఒకటే దండం పెడుతున్నాము, మేమైతే ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకోం బ్రో. ఉంటారు ఇదిగో ఇప్పుడు అంటే మనకి అమ్మాయి తెలియదు, ముక్కు మొహం తెలియని అమ్మాయిని చేసుకోవడం కంటే లవ్ చేయండి. లవ్ చేసి ఏంది అమ్మాయి క్యారెక్టర్ ఏంది, అమ్మాయి సిచ్యువేషన్ అన్ని తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని ఎవరు దీన్ని బట్టి దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుని అట్లా చేసుకోమండి. ముందే తెలుసుకుని అమ్మాయి గురించి అప్పుడు పెళ్లి చేసుకోండి. అదే బ్రో నిజంగా ఇదిగో హైదరాబాద్లో ఎక్కడో కాదు బ్రో, మన హైదరాబాద్లోనే ఏంది ఇన్స్టాలో ఒక అబ్బాయి, ఏంది మళ్ళీ ఫేస్బుక్లో ఒక అబ్బాయి, వాట్సాప్లో ఒక అబ్బాయి, స్నాప్చాట్లో ఒక అబ్బాయి. నిజంగా అసలు అమ్మాయిలు ఇంత మనం రియల్గా చూస్తూనే ఉన్నాం. కొన్ని వీడియోస్లో కూడా ఒకరితో ఫోన్ మాట్లాడుకుంటే ఒకరితో చాట్ చేస్తాయి, ఒకరితో పిక్ పెడతానే ఒకరితో ఓయే రూమ్లో ఉంటాయి. నిజం బ్రో, ఇదిగో నిజం. చాలా నాకైతే ఇలాంటి ఏది అసలు నాకు నచ్చట్లేదు. నేనైతే ఇది బ్రో చెప్పాలని. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బ్రో? బ్రో అవన్నీ చెప్పకూడదు బ్రో. అయ్యా బ్రో ఇదిగో ప్రతి ఒక్క మగాడికి మినిమం ఎక్స్పీరియన్స్ అవుతారు ఖచ్చితంగా. ఎవరికో ఒక లైఫ్లో ఒకటి తగులుతానే ఉంటుంది. సో తన వల్ల నేను కూడా అలాగే అయ్యా, కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయా. సో అది వాటి బారిన పడకుండా మీరు ఎలా బయటపడ్డారు? యూత్ గేమ్ సజెషన్ ఇస్తారు అది చెప్పండి. యూత్ సజెషన్ బ్రో ఇదిగో జిమ్కి వెళ్ళండి బ్రో. ఒక్కటే క్వశ్చన్, జిమ్కి వెళ్ళిపోండి. జిమ్కి వెళ్ళిపోయి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోండి, మైండ్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతే. అక్కడ కూడా వస్తారు బ్రో, ఎక్కడున్న అమ్మాయిలు ఉంటారు. కానీ ఎవరు మంచి ఎవరు చేయడానికి తెలుసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి. అది బ్రో. అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు బ్రో? ఒక అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చెక్ చేయాలి. రెండోది నిన్ను చూసి నువ్వు ఎవరో తెలియపోయినా చిన్న స్మైల్ ఇట్లా హాయ్ అని అన్నదనుకో, అక్కడ టెంప్ట్ అవ్వద్దు బ్రో. అది అంటే ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తారు భయ్య, పెద్దవాళ్ళు చూసి పెళ్లి చూపులకి వెళ్తారు. అక్కడ అబ్బాయి ఎంత జాగ్రత్తలు తెలుసుకుంటాడో అమ్మాయి గురించి ఎక్కడ తెలిసింది బ్రో? నిజంగా ఇదిగో మీరు పెళ్లి చూపులకి కనుక వెళ్తే ఆ ఇంట్లో రమ్ముందా, ఏం చేతిలో నైఫ్లు ఉన్నాయా అని చూసుకోండి ముందు. అది మిక్సీలు కుక్కర్లు ఇలాంటివి కూడా చూసుకోండి బ్రో. ముందైతే ఇదిగో ప్లానింగ్ 100% ఉండాలి బ్రో. ఫస్ట్ నైట్కి మీరు బయట దేశాల కంటే వద్దు వెళ్ళమాకండి. నాకు తెలియదు, నాకు ఇంట్లోనే అత్తారింట్లో కానీ మామూరింట్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ నైట్ పెట్టుకోండి. హనీమూన్లు వద్దు, ఇల్లులే ముద్దు. అంతే బ్రో, అంతే. ఒకవేళ అంత కఠిన హృదయం అంటే ఇది సమాజంలో తల్లికి చాలా చెడ్డ పేరు వస్తుంది. నీ ఒక్కరి దాని వల్ల ఎంతమంది తల్లులు చెడ్డ పేరు వస్తుంది తెలుసా? నువ్వు ఇది చేసింది తప్పు, మళ్ళీ తర్వాత నువ్వు బిడ్డ కావాలని తిరిగి రాడు నీకు. సొసైటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ నీ వల్ల ఇంకా తల్లులు ఇంకా పడైపోతారు కదా. ఫోన్లు అనేది ఈ రోజు వచ్చినాయి, వాటి వల్ల నువ్వు బిడ్డను వదిలేసి వెళ్ళావంటే అది నువ్వు చాలా కర్మానికి వింటావు. తల్లి గురించి ఉన్న పేరు మొత్తం అంతా చెడగొడుతున్నావు. నీ వల్ల మొత్తం ఉన్న తల్లులందరికీ పేర్లు వస్తాయి. వాళ్ళ హస్బెండ్ తప్పు అయిపోయింది వదిలేద్దాం సార్ ఈసారికి అని చెప్పేసి అన్నాడంట. మరి అంత మంచి అతన్ని మోసం చేయాలని ఇలా మరి నువ్వు భర్తని మోసం చేసావంటే ఏంటి అసలు? నీ వృత్తి అదా లేకపోతే ఏంటి అసలు? ఏమనుకోవాలి అంటే భర్త మంచోడు కాక భర్త నేను బతిమాలుకున్నా సరే నువ్వు వదిలేసి వెళ్ళావంటే దానికి కారణం ఏంటి అసలు? అంటే నీకు బయట మనిషి ముఖ్యం అయిపోయాడా, లేకపోతే నీ నీ కోరికలు తీసుకోవడానికి రోడ్డు ఎక్కావా నువ్వు బిడ్డను వదిలేసి? సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోవచ్చు. చాలా తప్పది. ఓకే, ఎలాగనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. అది ఆడదే తెగించి అలా రోడ్డు ఎక్కకూడదమ్మా. నీ వల్ల ఉన్న 10 మంది ఆడవాళ్ళు కూడా పడైపోతారు. అర్థమవుతుందా? తెగించి రోడ్డు ఎక్కకూడదు. సొసైటీలో ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఎందుకు జరుగుతాయి? ఇలాగే ఒక్కొక్కరు ఉంటే వీళ్ళని బట్టి అలా ఇంకొకరు చెడిపోతారు. ఇంకా అలాగా అది అలా చేయకూడదు, అసలు కరెక్ట్ కదా. అసలు ఆడదానికి ఉన్న పేరు అంతా తీసేసావు నువ్వే కాదు, నీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నువ్వు ఒక్కదానివే కాదు,
చాలా మతం మాత్రం అందరూ ఇలాగే చేస్తున్నారు. బిడ్డను వదిలేసి రోడ్డు మీద నువ్వు నవ్వుతూ బండి ఎక్కావంటే అంతకంట ఇదైపోయాడు నీకు, ఎక్కువైపోయాడు నీకు. బిడ్డ ఎక్కువలేదు నీకు అసలు అంత బాధ వేయలేదు అసలు. అంటే భర్త దగ్గర లేనిదేంటి, నీ భర్త దగ్గర లేనిది నీకు ఆడి దగ్గర దొరికిందా? నీకు భర్త దగ్గర ఉండకోకుండా చేయకోకుండా నీకు కొడుకు పుట్టలేదు కదా, బిడ్డలను అలా చేయకూడదు కదా. కన్న బిడ్డలు రోడ్డు మీద వదిలేస్తే అంతకంటే పాపం ఉండదు తెలుసా. నీ వల్ల ఉన్న ఆడవాళ్ళు వాళ్ళని బట్టి వాళ్ళ బట్టి ఇంకా అందరూ ఇలాగ పడవుతారు. 10 మందిలో నువ్వు ఒక్కదానివి, నిన్ను చూసి ఇంకొకరిని నేర్చుకుంటుంది. అది అసలు చాలా తప్పది. తర్వాత బిడ్డ కావాలన్నా రారు నీకు, అర్థమవుతుందా? నువ్వు మారు, అవతల వాళ్ళు 2-3 మార్చు, అది మంచి పద్ధతి. అది లేదు వాళ్ళకి అమ్మాయిలకి ఏం చేస్తామన్నా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమైపోతుందంటే బాగా ప్రతిదానికి చిన్న ట్రోల్స్కి చాలా హై డెవలప్మెంట్ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్స్. అలా ఇన్స్టాగ్రామ్ తప్ప అనట్లే, దాన్ని హోప్ ఇస్తున్నారు పబ్లిక్కి తెలియపరచాలి అని. అది హోప్ మీద పట్టుకుని వెళ్తుంది. దాన్ని అలాగే తీసుకోవాలి తప్ప దాన్ని వేరే విధంగా తీసుకుని వెళ్ళి ఇలా చేయడం అంటే చాలా రాంగ్. ఇలా మధ్యలో పరిచయం అయిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? జీవితకాలం ఉండరు అన్న నా ఉద్దేశంలో. జీవితకాలం మ్యాక్స్ వాడు ఎవడో ఏంటో తెలియదు. ఒక బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందంటే నా కొడుకు ఎవడో నాకు తెలియదు. ఆడికైనా సిగ్గు లజ్జ 2 ఉండాలి. ఆయన అయితే ఇన్స్టాగ్రామ్ కూడా అడల్ట్ కంటెంట్ బాగా జనరేట్ చేస్తుంది. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. నాకు ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ఇప్పుడు క్రియేటివిటీగా ఏఐ అని ఒక ఆల్టర్నేటివ్ క్రియేటివిటీ దాంట్లో ఏంటంటే ఈజీగా ట్రాప్ అయిపోతున్నాను అనమాట. దానివల్ల నేను అప్పుడు రీల్స్ చూసా కానీ నాకు అంత ఇది ఉండదు ఫోర్స్ఫుల్. మరి ఇట్లా బాబుని భర్తని వదిలేసి వెళ్ళడం ఎక్కడ వరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్, రాంగ్ అన్న. సో మరి వాళ్ళ భర్త కూడా అన్నాడంట, ఏదో తప్పు జరిగిపోయింది వదిలేయండి సార్, క్షమించేద్దామని అన్నారంట. మరి అంత మంచి వ్యక్తిని ఎలా మోసం చేయాలనిపించింది? అదే అంటున్నాం కదా, సిగ్గు లజ్జ 2 లేవు. ఆడపిల్ల బడి తెగించారు అనడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఒకటి. 9 నెలలు 9 నెలలే. ఇంకో సిచ్యువేషన్ చెప్తా అన్న. జస్ట్ నాది బేసిక్గా నాది పలాస. ఒక 15 years బ్యాక్ ఒక చిన్న బస్ స్టాప్లోన జస్ట్ డేస్ పాపని వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె ఇప్పుడు అక్కడ ఉంది, ఏమో ఒకళ్ళు అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నారు ఆవిడ. ఆమెకి ఏంటంటే జస్ట్ ఏదో సమ్ ఇంజురీ వల్ల లైఫ్ టైం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు డాక్టర్ చెప్తే, అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అంటే పేరెంట్స్ అనకూడదు, ఇక్కడ అనకూడదు. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇది సిచ్యువేషన్స్ వల్ల మనం కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేది చూసుకో. సో ఇలా సోషల్ మీడియా యూజ్ చేసి ఇలాంటి వింటుంటే పట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇలాంటి వింటుంటే కొన్ని నాకు మ్యారేజ్ చేసుకున్న కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ అమ్మాయిలకి ఏమైందంటారు? భర్తలను చంపడం, ఇలా పిల్లల్ని చంపడం, వదిలేసి వెళ్ళడం బస్ స్టాప్స్లలో, పేరెంట్స్ని చంపడం, ఏం చెప్తారు అది అమ్మాయి? ఏమంటుంది అన్న, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఉంటాయి. మన అంతకు మించి మరే చెప్పిన. ఒకప్పుడు అమ్మాయిలకు స్వేచ్ఛ కావాలన్నారు. స్వేచ్ఛ వద్దన్న బాబు, దానికి ఇచ్చేదే బరి తెగిస్తున్నారు. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేది మీకు జాబ్ చేసుకోండి, మీ కాళ్ళ మీద నిలబడ్డే అనడానికి. బరి తెగించారంటే ఆడపిల్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఆడపిల్లలే. ఈ జనరేషన్ ఆడపిల్లలకి ఏం చెప్తారు? ఏముంటుందమ్మా, మీకు ఏం చెప్పినా అది యూజ్ ఎంత అది చూసి వదిలేస్తే తప్ప పట్టించుకోనంటే ఏమీ ఉండదు. అంటే చట్టాలు మారాలా, అమ్మాయిలు మారాలంటే ఏం చెప్తారన్న? అమ్మాయిలే మారాలన్న. ఆ చట్టాలు మారాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి మహిళలకు చట్టం వచ్చిందబ్బా, షీ టీమ్ ఎలా వచ్చిందో హీ టీమ్ కూడా రావాలనే ఇప్పటి నుంచి నా చిన్న కోరిక. అది వస్తే బాగుంటుంది. అది వస్తే ఇప్పుడు ఏదైతే ఆడపిల్ల కేసు దాన్ని డబుల్ అవుతాయి, ట్రిపుల్ పక్కన పెట్టి దాని డబుల్ ఆప్షన్స్ మనకుంటాయి. ఆడపిల్లకి మహిళా చట్టం ఇస్తున్నారు, మాకు కూడా ఇస్తే బాగుంటుందని మా ఒపీనియన్. ఆడపిల్లలను చదివించడం మంచిదంటావా వద్దంటావా? చదివించాలన్నా, చదివించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి. కాకపోతే వాళ్ళు యూజ్ దేని వాళ్ళు చదివిస్తున్నారు అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఉండాలి తప్ప వేరే రీజన్స్ వాళ్ళు యూజ్ చేయకూడదు. అని మధ్యలో అమ్మాయిల డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా కష్టపడడానికి లైక్లు రావు. అమ్మాయి కొద్దిగా ఎక్స్పోజ్ చేసినా కూడా రీల్స్ బాగా వస్తాయి, అంటే లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. చాలా రీల్స్ కూడా మనం చూస్తుంటాం. లేడీస్ లైక్ కొట్టారా మీరు? కొడతానన్నా. ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు రీల్స్కి మనం పెట్టేటప్పుడు తప్పలే, కానీ కొడితే ఏమని చెప్పండి. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరన్న, టాలెంట్ ఉన్నవాళ్ళు కాకుండా అమ్మాయిలకి ఈ రకంగా హైప్ రావడం ఏ రకంగా చూడొచ్చు. అమ్మాయిల పైన చిన్న గీత వాట కూడా ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అబ్బాయి కింద కూడా ఎటువంటి కళ్ళ అసలు అదే అంటున్నా. అమ్మాయిలకి అయితే ఒక్కొక్కటి ఏదో ఇప్పుడు మనందరం ఉన్నాం. ఆవిడ ఏదో రక్షణ వస్తే మనం ఫస్ట్ వస్తాం. యాజ్ ఎ పర్సన్గా ఒక సామాన్య పౌరుడిగా మనం ముందు వస్తాం. వీళ్ళే అంతా తెగించేటప్పుడు మనం ఇంకేం చేస్తాం, వచ్చినా మనకే లాస్, అంతకుమించి ఇంకేం ఉండదు. సో అబ్బాయిలు ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ పాయింట్ ఆఫ్ చెప్పండి, పెళ్లి చేసుకోవడం బెటర్, ఇట్లా సింగిల్ ఉండడం బెటర్? సింగిల్ ఉండడం బెటర్.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వింటే సింగిల్ ఉండడం బెటర్. వంట చేస్తారా?